బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీసు శాఖ చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలు ఉల్లంఘించినట్టుగా ఇన్ఫాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసు శాఖ ఏసీపీ విష్ణుమూర్తికి సంబంధించిన ఫ్రమ్ ద బిగినింగ్ బ్రేకింగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ ఏపీ. ఇన్ఫాక్ట్ ఏసీపీ విష్ణుమూర్తికి సంబంధించి అల్లు అర్జున్ తిడుతూ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. విష్ణు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసు శాఖ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు సెంట్రల్ జోన్ అధికారులు. విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డీసీపీ నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీసీపీ అక్షంశ్ యాదవ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ చెప్పుకొచ్చారు. ఆయన గతంలో నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీగా పనిచేశారు. విష్ణు గతంలో డీజీపీ ఆఫీస్ కు విష్ణుమూర్తిని అటాచ్ చేయడం జరిగింది. 2024లో విష్ణుమూర్తిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీసు శాఖ ఇప్పుడు సీరియస్ అయ్యింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ ని తిడుతూ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు విష్ణుమూర్తి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంపై ఫైర్ అవుతున్నారు. డీజీపీ కార్యాలయానికి నివేదిక పంపించారు సెంట్రల్ జోన్ డీసీపీ. ఈ నేపథ్యంలో విష్ణుమూర్తిపై చర్యలు తీసుకోవాలని డీసీపీ నివేదిక అందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయంటున్నారు డీసీపీ అక్షంశ్ యాదవ్. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఎన్ని గంటలకు ఈ అంశానికి సంబంధించి నివేదిక వెళ్ళింది? ఎటువంటి చర్యలకు దిగే అవకాశం కనిపిస్తోంది పోలీసు శాఖ? నిన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నది అంటూ ఈ రోజు ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. మనం విమర్శలు కూడా చూస్తాం, చాలా ఘాటుగా చేశారు. దీనిపైన ఒకవైపు వెంటనే ఈ ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అన్అఫీషియల్ గా మాత్రమే ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ అనేది పెట్టారు. దీనిపైన వెంటనే పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులందరూ కూడా. వెంటనే డీజీపీ దీనిపైన వెయిట్ అనేది వేసింది. గతంలో విష్ణుమూర్తి నిజామాబాద్ లో టాస్క్ ఫోర్స్ ఏసీపీగా కూడా పనిచేశారు. అప్పుడు కూడా అవినీతి వ్యవహారంలో కూడా సస్పెండ్ అయ్యి అనంతరం ఇక్కడ డీజీపీ కార్యాలయానికి బదిలయ్యారు. డీజీపీ కార్యాలయంలో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. కానీ ఎవరి అనుమతి తీసుకోకుండా వితౌట్ పర్మిషన్స్ తోని ఏదైతే మమ్మల్ని కించపరిచే విధంగా ఉన్నాయి, నిన్న అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు అనేది కించపరిచే విధంగా ఉన్నాయి అంటూ ఈ రోజు ప్రెస్ మీట్ వేదికగా చెప్పారు. ముఖ్యంగా పోలీసుల్ని అవమానిస్తూ పర్మిషన్ తీసుకున్నాను ఇలా చెప్పడం, మమ్మల్ని అన్ని కుటుంబాలని రోడ్డుకు లాగుతున్నారు పోలీసులందరినీ కూడా అంటూ కూడా ఈయన ఆవేదన, నేను అందరి తరఫున నేను మాట్లాడుతున్నా అంటే ఈ రోజు చాలా సార్లు మీరు అఫీషియల్ గా పెడుతున్నారా అన్అఫీషియల్ గా పెడుతున్నారా అన్న కూడా చాలా సార్లు కూడా దానికి సమాధానం దాటివేశారు. ముఖ్యంగా నేను ఏసీపీగా నేను పెడుతున్నా, నాకు అన్ని కూడా ఒకవైపు మార్క్స్ దాటేసి ప్రెస్ మీట్ అనేది పెట్టారు. అనంతరము ఈ న్యూస్ అనేది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళారు. వెంటనే సస్పెండ్ వేట్ అనేది చేశారు. ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళు ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అధికారుల పర్మిషన్ వస్తేనే దీనికి సంబంధించిన ఏదైనా వాళ్ళు ఏదైతే ఇప్పుడు పబ్లిక్ లో ఇష్యూ అనేది ఇప్పుడు ఈ సమయంలో కరెక్ట్ కావడం, మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇది నెగిటివ్ ఇప్పటికే చాలా విధంగా వెళ్తుంది. అలాంటి ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడడం అది కూడా సర్వీస్ లో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడి ఏమాత్రం కరెక్ట్ కాదంటూ కూడా దీనిపైన వెంటనే ప్రస్తుతం సస్పెండ్ గురైనారనే చెప్పుకోవచ్చు. కేవలం ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ కారణంగానే ఈ రోజు ఆయన సస్పెండ్ చేసినట్టు ఇప్పటికే తెలిపారు. మొత్తం మీద గతంలో కూడా అవినీతి ఆరోపణలు కూడా భారీగా ఉన్న నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ తో పనిచేశారు. అప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి. సో ఆ సమయంలో కూడా సస్పెండ్ అయిన అనంతరం ఇక్కడికి బదిలీ ఇప్పుడు కూడా చేశారు. సో ఇది మొత్తం కూడా డీసీపీ కార్యాలయానికి మొత్తం ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లారు. అనంతరం వెంటనే కూడా చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి నిబంధనలు ఎవరు ఉల్లంఘించి ఇలాంటి చర్యలు ముందు ఉంటాయంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేశారని చెప్పుకోవచ్చు. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఏసీపీతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది. ఫోన్లో మాట్లాడిన శిల్పని ఆయనతో మాట్లాడిన సందర్భం కొద్దిసేపు, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం. ఈ నేపథ్యంలో ఏసీపీ విష్ణుమూర్తి ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఏమన్నారనేది ఇప్పుడు చూద్దాం. ఏదైతే సంధ్య థియేటర్ ఘటన అనేది ఒక దురదృష్టకరమైన ఘటన, అది అనుకోకుండా జరిగింది. దీంట్లో ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఇటు ఎవరు తప్పు లేదని ఒకవైపు అల్లు అర్జున్ చెప్పారు. కానీ మీరు మాత్రం పోలీసులను విమర్శించారని అంటున్నారు. ఏంటి? పోలీసు వారు నాకు చెప్పలేదు, నన్ను రమ్మన్నారు, నాకు బ్యారికేడింగ్ చేసారు, నాకు గార్డ్ చేసిండ్రు,
అంతర్ చేసి వీళ్ళు పడిపోతే పైకి వచ్చి కూర్చొని మాతో నా ముఖం చూసుకుంటూ కూర్చున్నారు ఇట్లా చెప్పారు కదా, అది కరెక్టేనా? మీరు చూసారు కదా విజువల్స్లో పోలీసులు ఎవరైనా ఉన్నారా ఆయన పక్కన? ఉన్నారా? అంత దూరం ఉన్నారు. నీ బండి దగ్గరకు వచ్చి నా తలుపు తీసి నువ్వు పైకి ఎక్కని చెప్పిందని చెప్తున్నాడు. అలా చెప్పినట్టు మీకు ఎక్కడైనా అనిపించిందా? మీరు చేసే చర్యల వల్ల, మీరు చెప్పే వివరాల వల్ల మా కుటుంబాలు బాధపడుతున్నాయి. నేను ఇది ఒకటే ఇన్సిడెంట్ చెప్తలేను, గత 15 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ మీద ఉన్న ఆఫీసర్ని పట్టుకుని చెడ్డమాటలు మాట్లాడచ్చా? పోలీస్ ఆఫీసర్ని పట్టుకుని జరగంటు అట్లా అనొచ్చా? నాకేం అవసరం ఇక్కడ నిలబడటం? నేను జీతం తీసుకున్నటువంటి సిటిజన్ని, నేను ఈ చట్టాన్ని రాజ్యాన్ని ఆర్డర్లో పెట్టాలి. ఇట్ ఈజ్ మై డ్యూటీ. అంటే నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీస్తున్నారు, నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళే రూట్ క్లియర్ చేశానని అల్లు అర్జున్ క్లియర్ కట్గా చెప్పారు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది నాకు తెలియదు. ఆయన ఏం చెప్పిండో చెప్పలేదు అనేది కోర్టు తెలుస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇంకా అది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉన్నది. అది రేపు పొద్దున ఏం జరుగుతుందో, కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో, పోలీస్ ఆఫీసర్స్ ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తారో, ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అనేది అది డిఫరెంట్.